ఎంత ఆశ్చర్యం అంటే శివలింగం పోయింది ఆ రోజు రాత్రి. శివలింగం ఒకటే కాదు, రత్నగర్భ గణపతి అని శృంగేరి పీఠంలో ప్రాణ సమానం. ఆ వినాయకుడిని చంద్రమౌళీశ్వర లింగం, ఎప్పుడో శంకరాచార్యుల వారి కాలం నుంచి వస్తున్న శివలింగం, ఈ రెండింటినీ కూడా దొంగలు ఎత్తుకుపోయారు. తెల్లవారుజామున మడిబట్ట పట్టుకొచ్చి పెట్టారు శృంగగిరి పీఠాధిపతులకి. ఆయన బట్ట కట్టుకుందామని లేచి చూస్తే పెట్టె తీసేసి ఉంది, తాళం తీసేసి. ఏమిటని చూశారు, బంగారు రుద్రాక్షల దగ్గర నుంచి చంద్రమౌళీశ్వరలింగము వినాయకుడు కూడా అపహరింపబడ్డాడు. మిగిలిన వాళ్ళెవరికీ పీఠాధిపతితో మాట్లాడగలిగిన ధైర్యం లేదు. ఆయన ఆ శివలింగం పోయింది అని చెప్పిన రోజున ఎవ్వరితో మాట్లాడకుండా పద్మాసనం వేసుకుని కూర్చున్నారు. కూర్చుని నరసింహమంత్రోపాసన మొదలుపెట్టారు. శృంగగిరి పీఠాధిపతులు నరసింహమంత్రం తప్పకుండా చేస్తారు. నరసింహమంత్రోపాసన చేస్తూ అలాగే ఉండిపోయారు ఆయన.